హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఇవాళ మీకు పేరు చెట్లు చూపిస్తున్నాను. చూడండి, ఇలా వేస్తారన్నమాట. ఇవన్నీ పేరు చెట్లు. పెద్ద పెద్ద కాయలు కాస్తా ఉన్నాయి, పొడుగ్గా ఉన్నాయి. చూడండి, ఇవన్నీ పిందులు వస్తూ ఉన్నాయి. ఇంకా కాయలు పెద్దవి కాలేదు, చిన్నవిగా ఉన్నాయి. చూడండి, మా ఊరు నుంచి వచ్చేటప్పుడు ఇలా ఇక్కడ పండిస్తారనమాట సొంతంగా. ఇవన్నీ మార్కెట్కి వేస్తారు. మొత్తం ఇయ్యనమాట బీరకాయ. చూడండి, సైజు చిన్న చిన్నయే, మరి పెద్ద ఏం కాదు. ఇవి బాగా పెద్దవి అయితే అప్పుడు వస్తారనమాట, మార్కెట్లకి వేస్తుంటారు బాగా. మొత్తం అంటే ఇట్లా గుంజలు కడితే కాయలు కిందకి దిగుతాయి, పొడుగ్గా ఉంటాయి అన్నమాట. కాయ వంకర్లు పోకుండా ఉండేదానికి ఇట్లా దడ్లి కడతారు. మామూలుగా అయితే మన ఇండ్ల కాడైతే మెట్లకి అట్లా అల్లిచ్చేస్తాము. తోటలో పండించే వాళ్ళు ఇలా చేస్తారన్నమాట. గుంజలు కట్టి, దారాలు కట్టి ఇలా చేస్తూ ఉంటారు. మొత్తం ఇదంతా ఈ సైడ్ అంతా మొత్తం ఇలాగే పండిస్తారండి. మొత్తం ఇదేనండి. మొత్తం ఇదంతా ఇలాగా చాలా పెద్దదన్నమాట. ఇది పెద్ద తోట, బాగా పండిస్తుంటారు. మీకు చూపిద్దామని ఆగాను. మా అత్తమ్మ వాళ్ళ ఊరికి పోయేసి వస్తూ ఉన్నాము, అందుకని వీడియో తీశాను. సైడ్ కాయలు అన్నీ ఉన్నాయి, పెద్ద పెద్దవి. అంటే ఇలా కడతారనమాట, దిష్టి తగలకుండా ఉండేదానికి. కాయలు పొడుగ్గా దిగుతాయి కదా, అందువల్ల. నెక్స్ట్ వచ్చి మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. ఈ వంగ చెట్లు అండి, వంగ చెట్లు. ఇవన్నీ ఇట్లా దండాలు కడతారు, అంటే దిష్టి తగలకుండా ఉంటాయి అని. చూడండి, ఇదంతా ఒక్కడదాకా అండి. మొత్తం పెద్దది, పెద్ద తోట మొత్తం. ఆ సైడ్ కూడాను అవి మధ్య మధ్యలో టెంకాయ చెట్లు ఉంటాయి. ఇట్లా చిన్న చిన్నవిగా వస్తున్నాయి కాయలు. చూడండి, బాగా ఫుల్గా ఉంది. మొత్తం పూలు వచ్చి పూత వచ్చిన్నాయి. కాయలు వచ్చి చిన్నవి. అక్కడ మొత్తం ఆ సైడ్ వచ్చి మిరప చెట్లు అలాగే వేస్తున్నారు. అక్కడ మిరప చెట్లు ఉన్నాయి కదా, అవి మిరప చెట్లు. అటు సైడ్ మళ్ళీ వరి వేస్తారనమాట. మొత్తం చాలా వరకు ఇట్లాగా వేస్తూ ఉంటారు ఈ సైడ్ అంతా. ఇది మాత్రం ఇలాగా దిష్టి తగలకూడదని ఇలా కడుతుంటారు. మొత్తం కాయలు వచ్చే టయానికి కడతారు. ఇప్పుడు కాయలు వచ్చే టైమే కదా, అందువల్ల ఇట్లా కట్టి పెట్టారనమాట. చూడండి, మొత్తం అవి వచ్చి మళ్ళీ మామిడి తోపులు. అవి మామిడి తోపు, అది ఈ సైడ్ ఉండేది. అది మామిడి తోపు. ఈ వంగ చెట్లు అవి అక్కడక్కడ వరి వేస్తూ ఉంటారు. అక్కడ వరి. ఇవన్నీ పచ్చిమిరపకాయ చెట్లు అండి. చూడండి, మొత్తం ఫ్రెష్గా ఉంటాయి వంకాయలన్నీ బాగా. మొత్తం అండి, మొత్తం ఫ్రెష్గా ఉంటాయి. ఓకేనా అండి? ఓకే, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మరిన్ని మా ఊరు నుంచి వచ్చేటప్పుడు కొన్ని వీడియోలు తీస్తూ ఉంటాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.